హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయ్స్, ఇది వచ్చేసి కీసరగుట్ట ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము. సో ఫెస్టివల్ రోజు అన్నమాట, శివరాత్రికి. సో మేము ఎవరం అయితే ఫాస్టింగ్ లేము. నేను ఉండే బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే వదిలేసాను ఫాస్టింగ్. సో ఇది వచ్చేసి మేము నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము 4 ఇయర్స్ నుంచి. బట్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు 3 days బిఫోర్ వెళ్తాము. బట్ ఆ రోజు అయితే ఎవరికి టైం లేదనేసి ఫెస్టివల్ డే రోజు అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అక్కడ కుకింగ్ అంతా చేసుకొని ఉంటాం మేము ఎప్పుడు వెళ్ళినా. సో వన్ డే వెళ్ళినామని కొంచెం హ్యాపీగా వెళ్ళి అంటే ఏమీ మిస్ అవ్వద్దు అనేసి అయితే అన్ని తీసుకొని వెళ్ళాము. తిని మా ఆడబిడ్డ అనమాట. సో తింటూనే ఉంది, ఎప్పుడు తింటూనే ఉంటావా అంటే తింటాను, నేను కీసరి కొట్టబోతున్నా అని చెప్పి చెప్తుంది అనమాట. సో చాలా ఫన్నీగా ఉంటది. సో నేను మా ఆడబిడ్డ అంతా సేమ్ శారీ కట్టుకున్నాము. సో అత్తయ్య కూడా మీకు చెప్తున్నారు కీసరి కొట్ట వెళ్తున్నామమ్మా అనేసి. సో మా చిన్న అత్తయ్య, నేను, మా ఆడబిడ్డ ముగ్గురం కలిసి సేమ్ శారీ కట్టుకుందామని అయితే ప్లాన్ చేసామన్నమాట. సో అలానే సేమ్ శారీ అయితే కట్టుకున్నాము. సో నాకు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్పట్లేదు. సో బయటకొచ్చి ఏంది హాయ్ చెప్పవా అంటే అప్పుడు బయటకొచ్చి మరీ చెప్పిందనమాట. సో ఇది కూడా చాలా ఫన్నీగా ఉంటది. నాకు అత్తయ్య అన్న ఫీలింగ్స్ ఎప్పుడు ఉండవు. సో ఇద్దరు కూడా అలానే ఉంటారు. మా ఆడబిడ్డ కూడా చాలా ఫన్నీగా ఉంటాం మేము. సో మేము ఎవరం ముగ్గురు ఇట్లా ఫ్లవర్స్ ఎక్కడికైనా వెళ్తున్నాం ముగ్గురం అంటే ఫ్లవర్స్ పెట్టుకుంటే ముగ్గురు తలలో సేమ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆ సేమ్ అత్తయ్యకి కూడా ఇస్తాము అలానే. సో వీడొచ్చేసి మా చిన్నత్తయ్య కొడుకు. ఇక్కడున్న పాప ఫస్ట్ చూసిన పాప వచ్చి మా చిన్నత్త కూతురు. ఫ్రాక్స్‌లో ఉన్నోళ్ళిద్దరు. ఈమె ఆడబిడ్డ చిన్న పిల్ల. సో ఇదొచ్చేసి మేము వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉంటుంది. సో వేరేది ఏదో చెప్పా చెల్లి, మర్చిపోయాను నేనైతే. సో అక్కడ సో గుట్టపైకి బిఫోర్ కంపల్సరీ అందరూ ఇక్కడికి వచ్చేసైతే వెళ్తారనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళామనమాట. మా ఆడబిడ్డని చిన్నతని ఫోటో తీస్తారా అండి అని చెప్పేసి వీడియో తీసాను అనమాట. వాళ్ళకి తెలీదు. అందుకే మా ఆడబిడ్డ సరి చేస్తా ఉందనమాట. సో ఇద్దరు చాలా బక్కగా ఉంటారు. నేనే వాళ్ళ మధ్యలో లావుగా కనిపిస్తా ఉంటా. నేను లావు ఉన్నా కాబట్టి. ఇదంతా అక్కడ గుడి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ కోడి అవంతా కోస్తారు. బట్ అది నిన్ననే చేసి ఉంటారు. ఈరోజు ఫెస్టివల్ రోజు ఏం కోయరనమాట. జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళాము. మేము వెళ్ళే ముందే లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఎందుకంటే ఫెస్టివల్ రోజు పైకి పంపించరు. సో వాళ్ళని అక్కడ బతిలాడాల్సి వస్తది. బిఫోర్ తినేసి వెళ్దామని ఒక దగ్గర ఆగామనమాట. సో పార్కింగ్ ప్లేసే. సో నా అత్తయ్య టమాటా రైస్ చేసింది. నేను లెమన్ రైస్, కర్డ్ రైస్ చేసుకొని తీసుకెళ్ళా. మా చిన్నత్త మా కోసం టీ చేసుకొని వచ్చిందనమాట. సో మాకు టీ లవర్స్ మేమందరం. సో వాళ్ళు లోపలికి పంపించలే. ఆ టెన్షన్‌లో నేను అక్కడ వీడియో తీయడం కూడా మర్చిపోయాను. సో అత్తయ్య, మా బాబుని, మా చిన్న అత్తయ్య అందరూ వెళ్లి బతిలాడారనమాట. సార్, సార్, సార్ అని చెప్పేసి అడిగిందంట. మా అత్తయ్య ఒకటే చెప్తున్నారు. అదే నవ్వుకుంటూ చెప్తా ఉన్నారనమాట. సార్ కాళ్ళు నొప్పులున్నాయి. నేను వెళ్ళలేను సార్, బాబున్నాడు. ప్లీజ్ సార్ పంపించండి. మా వోళ్ళు ఉన్నారు అని చెప్పారంట. చాలా ఫన్నీగా అయితే మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట లోపలికి. సో లోపల వచ్చేసి ఇలా అందరూ టెంట్‌లేసుకొని ఉంటారనమాట. సో ఇది 3 డేస్, 4 డేస్ ముందు నుంచే ఉంటారు. బట్ మేము ఆ రోజు వెళ్ళాం కాబట్టి మేము తీసుకెళ్ళిన దాంట్లో చిన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసాము ఒక 1 డేకి. నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని వెళ్తాము. అప్పుడు మంచి వ్లాగ్ చేస్తాను. సో చూసారు కదా! సో ఇదొచ్చేసి బెడ్ షీట్స్ అవి తెచ్చాము. అవి పెట్టి పైనైతే కవర్ చేసామనమాట. సో చూసారు కదా ఇలా. చూడండి ఇలా అయితే కట్టేసుకున్నాము. ఇంకా అది కూడా ఎవరికీ కనిపించకుండా. సో యాక్చువల్లీ మేము ఈ బయలుదేరింది 1:00 అనమాట. సో అక్కడికెళ్ళేసరికి టైం పట్టింది. సో ఇక్కడ మా హస్బెండ్ చిన్నత్తయ్య చెప్తున్నారు. మేము అక్కడికి వచ్చి ఫుడ్ తెచ్చుకున్నాం. గ్యాస్ తెచ్చాం కదా! సో ఫస్ట్ టీ పెట్టుకొని తాగామనమాట. టీ తాగడం తర్వాత కొంచెం ఫుడ్ అంతా వేడి చేసుకొని తినేసి పిల్లల్ని తీసుకొని ఇలా గేమ్స్‌కైతే వచ్చాము. సో ఇక్కడ లూడో గేమ్ ఉంటుంది ఆడాననమాట. ఈ డబ్బా వచ్చింది. ఈ డబ్బాతో పాటు ఇంకా ఎక్కువ టైమ్స్ ఆడితే ఇంక కొన్ని ఐటెమ్స్ కూడా వచ్చాయండి. సో అలా రాత్రి టైంలో కొంచెం అలా ఇలా తిరిగి షాపింగ్ చేసాము. సో మేమైతే బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము. నేను, మా ఆడబిడ్డ అండ్ మా చిన్నత్తయ్య, మా అత్తయ్య కూడా తీసుకున్నాం. బట్ అత్తయ్య పిల్లల దగ్గర ఉన్నారు కాబట్టి రాలేదు. మేము ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. సో చూసారు కదా! ఇలా అయితే ఏపించుకున్నామన్నమాట. సో సేమ్ కలర్ అయితే ఏపించుకున్నాము ముగ్గురం. అండ్ అత్తయ్య కూడా సేమ్ అదే తీసుకున్నాము. సో ఇలా షాపింగ్ చేసి మార్నింగ్ నెక్స్ట్ డే స్నానం చేసేసి టెంపుల్‌కెళ్ళేసి వచ్చాము. వితిన్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను రాత్రి ఇంతవరకు దిగలేదు. ఇందులోనే ఉంటావా, దిగవా అంటే నవ్వుతుందనమాట. సో చిన్నత్తయ్య, అత్తయ్య, పిల్లలు అందరి స్నానాలు అయిపోయినాయన్నమాట. తనొక్కతే ఉండే అప్పటికి ఇంకెళ్ళలే. ఇంక తర్వాత గుడికెళ్ళైతే వెళ్ళిపోయాము. గుడికెళ్ళొచ్చిన తర్వాత కుకింగ్ సో అలా గుడి పైకైతే వెళ్తున్నామన్నమాట. సో ఇది పైకెళ్ళే రూటు. అక్కడి నుంచి నడుచుకుంటే కొంచెం దూరమే అనమాట. మేము కిందుంటాం కదా! సో ఇది పైకెళ్ళడానికైతే కొంచెం టైం పడుతుంది. సో గుట్ట పైకెళ్ళే ముందు బిఫోర్ ఒక గుడి ఉంటుంది. సో ఇక్కడైతే దర్శనం చేసుకున్నామన్నమాట. ఇది మా బావ అనమాట. చూసారు కదా! ఇలా అయితే గుట్ట పైకెళ్తున్నాము.
అందరం నడుచుకుంటూ ఇలా పైకి వెళ్ళామన్నమాట. సో, టైం పట్టింది కొంచెం. మా బాబు ఎక్కుతున్నాడు కానీ నేనే వదిలేయలేదు. బట్ ఎత్తుకున్నా భయమేసింది. సో, అక్కడ ఎందుకంటే చాలా హైట్ ఉంటది కదా! జారుతదేమో అనేసి సో, ఇట్లా సో, నేను చిన్నత్త కూతురనమాట. ఇక్కడ నుంచి వీడియో అయితే ఇంత బాగుంది చూడండి మొత్తం. సో, వ్యూ కూడా సూపర్ ఉందనమాట. ఇక్కడొచ్చేసి మేము లోపలికైతే వెళ్తున్నాము. సో, దర్శనానికి. ఇక్కడైతే జాతకాలు చాలా మంది చెప్తున్నారు. సో, మన దాంట్లో భగవంతుడే రాస్తాడండి. ఇయన్నీ చూపించుకొని వాళ్ళు చెప్పే వాటికి టెన్షన్ పడకుండా ఉండలేము. సో, అక్కడ మేము దేవుడి సామాన్లు అవన్నీ తీసుకొనైతే పూజ చేసేసుకున్నాము. సో, ఎర్లీ మార్నింగ్ ఎళ్ళుంటే కొంచెం లైన్‌లో వెళ్ళేవాళ్ళం. బట్ మేము కొంచెం లేట్‌గానే వెళ్ళడం వల్ల అయితే మేము బయటనే అంతా పూజ చేసుకొని వచ్చేసామనమాట.